రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారత్పై సమీక్షించనున్నారు. కాళేశ్వరం విజిలెన్స్, ఎన్డీఏసీ నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపై పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారత్పై సమీక్షించనున్నారు. కాళేశ్వరం విజిలెన్స్, ఎన్డీఏసీ నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపై పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీశాయి. తక్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు కమల్పై మండిపడుతున్నారు. కమల్ హాసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ చెప్తున్నారు. మరోవైపు కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. తాను తప్పు మాట్లాడలేదని, క్షమాపణ చెప్పనని కమల్ హాసన్ స్పష్టం చేశారు. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీశాయి. తక్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు కమల్పై మండిపడుతున్నారు. కమల్ హాసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ చెప్తున్నారు. మరోవైపు కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. తాను తప్పు మాట్లాడలేదని, క్షమాపణ చెప్పనని కమల్ హాసన్ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సోను మండలం సాకేర గ్రామం వద్ద ఇటీవల పేల్చివేసిన చెక్ డ్యాంను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంజనీర్ల సూచనలు, సలహాల మేరకు చెక్ డ్యాం నిర్మించారని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. భారీ వర్షాల కారణంగా బీఎన్ఆర్ కాలనీ మునిగిపోతుందనే అవగాహన లేకుండా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ చెక్ డ్యాంను కూల్చేశారని ఆరోపించారు. ఎవరి సలహాలు, సూచనల మేరకు బాంబులతో చెక్ డ్యాంను పేల్చివేశారో చెప్పాలని ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక చరిత్రాత్మకమైనటువంటి చెక్ డ్యామ్ మేము తలవేద మొదలు కట్టిన తర్వాత మళ్ళా సాకెర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితము దాదాపు 7 కోట్ల రూపాయలతోని చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గుడ్డి పరిపాలన చేసే ఒక ఎమ్మెల్యే ఆయన అవగాహన లేకుండా పామాయిల్ ఫ్యాక్టరీ అద్దంటాడు. రైతుల కోసం పంటలు పండించుకోవడానికి చెక్ డ్యామ్లు కడితే చెక్ డ్యాములు బాంబులు పెట్టి కొట్టించాడు. ఆయనకి ఏ బాగా అవగాహన ఉన్నది రైతుల పట్ల, చెక్ డ్యామ్ పట్ల అనేది నేను అడుగుతూ ఉన్నాను. ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి వ్యక్తిని నిర్మల్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా కూడా మనకు చాలా ఆందోళనకరంగా ఉంది. కన్స్ట్రక్షన్ చేసేది ఒక్కటి లేదు, కానీ కన్స్ట్రక్షన్ చేసిన కూలగొట్టు మాత్రం నేర్చుకోవాలి. చూసినా ఇవాళ ఇంత మంచిగా వాళ్ళు వచ్చి మ్యాక్సిమం బండలు పెట్టి ఎన్నో సురపాలు పెట్టి పలగొట్టారు. అది అంతా మొదలు ఎన్నో కొట్టితే అది పలగలే. అంత గట్టి కన్స్ట్రక్షన్ అప్పుడు మనం చేయించినాం. దీనివల్ల ఏదో జిఎన్ఆర్ కాలనీ మునుగుతుందట. వర్షాకాలం ఇక్కడ రైతులు వీరంతా చెప్తారు, పోచంపాడు ప్రాజెక్టు గేట్ ఇడిచినప్పుడు, ఇటు వర్షాలు ఎక్కబడి స్వర్ణ ప్రాజెక్టు గేట్ ఇడిచినప్పుడు నీళ్లు అక్కడ పోయి సోన్ దగ్గర గోదావరి నీళ్లు కలుస్తాయి. ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషర్కు ఈ నీళ్ళు అక్కడ పోనీయదు.
ఇది ప్రతి ఒక్కరికి చిన్న సామాన్యుడు కూడా తెలుస్తుంది. ఆ నీళ్లు రివర్స్ వస్తుంటాయి, ఈ పైకి వెళ్ళొచ్చిన నీళ్ళు ఇక్కడే ఆగిపోతుంటాయి, ఇటు కింది కొని అది గోదావరి. ఆ గోదావరి వరద ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటూ లేరు. ఆ గంట 2 గంటలలో నీళ్ళు దిగిపోతాయి. మరి ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాము మరి ఇప్పుడు ఇక్కడ సర్పంచులు గ్రామస్తులందరూ ఉన్నారు. అంతా మొదలు బోర్ వేయాలంటే 200 ఫీట్ల కూడా నీళ్ళు పడకపోతుండే, ఇప్పుడు 40 ఫీట్లకే నీళ్ళు పడుతున్నాయి. ఈ పక్కన పోయి చెక్ డ్యామ్ కట్టినాక సంవత్సరం తర్వాత సాయకరా వల్ల భూములు ఇటు కూడా ఉంటాయి. దీనికి వెళ్ళి రాకపోకలు కూడా పాపం పోతుంటారు, వస్తుంటారు. అక్కడ బోర్ నీళ్ళు రీఛార్జ్ అయినాయి. దాంతో ఎంతో సంతోషపడ్డారు. నీళ్ళు ఆపుకుంటే రీఛార్జ్ అవుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా NREGSలో ఇంకుడు గుంతలు తగ్గిస్తుంది. దేని అవగాహన లేనే మరి ఇక్కడ ఈ యొక్క చెక్ డ్యామును కూలగొట్టమని చెప్పి ఏ విధంగా ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో మరి. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పరామర్శల పేరుతో జగన్ కొత్త నాటకానికి తెరలేపారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనతో 5 సంవత్సరాల పాటు ఏపీలో ప్రజలు కకావికలమైపోయారని విమర్శించారు. వెన్నుపోటు దినోత్సవం అంటూ ప్రజల్లోకి రావడానికి మరో కొత్త నాటకానికి తెరలేపాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వేరే కార్యక్రమం లేనట్టుగా ఒక కొత్త నాటకానికి తెరదీశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెన్నుపోటు దినం, విద్రోహ దినం అని మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన కుంభకోణాల నుంచి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో, ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అసలు వెన్నుపోటుకి, గొడ్డల వేటికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. వారి చరిత్ర మొత్తం వెన్నుపోటుతో కూడుకున్న చరిత్ర. వారు కానీ, వారి తాతగారు కానీ, తండ్రి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది. వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది. జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని బైరిటీస్ గనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారికి వాటా ఇస్తే దాంతో సంతృప్తి చెందకుండా జింకా వెంకట నరసయ్యని వెన్నుపోటు పొడిచి బైరిటీస్ గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని వైసీపీ కార్యాలయంలో అంబాటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం, పుట్టిన ఊరు, పుట్టిన కులం, తల్లి తండ్రి వీళ్ళ మీద ఒక ప్రేమ, సెంటిమెంట్ ఉంటుంది. కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్దగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీల్లో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం, ఫైట్ చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అది వేరే అంశం. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఉద్యమం చేసినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు ఒక పిలుపు ఇచ్చారు, పళ్ళేలు కొట్టండి అని. గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు. తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది. కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత వస్తా. ఆ తర్వాత ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే
ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేను అప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు చనిపోయి ఉన్నారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు, రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు. కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక్క మాట చెప్పాడు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలేదు. సరే అయింది, తుల్లో దహనం జరిగింది, రైల్వే కోర్టు విచారణ చేసింది, సాక్షులను విచారించింది, నేరం రుజువు కాలేదు అని 40 మంది కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా, చాలా కక్షగా ఐటెం వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు, కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలన్నా? ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. నువ్వు మమ్మల్ని గోకావు, మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో నీ ఇస్తామని నువ్వు చేయలేదు, ఉద్యమం చేశారు, కక్ష కట్టావు, అయిపోయింది, అవన్నీ మర్చిపోయారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020 జీవోఆర్టీ నెంబర్ 312 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. మొత్తం డ్రాప్ చేశారు కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి కేసు తిరగదోడుతున్నావు. ఏంటికి కక్ష నాకు అర్థం కాలేదు. ఈ కేసులన్నీ కూడా ఎవరి మీద, కాపుల మీద పెట్టారో, ఉద్యమకారుల మీద, ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం న్యాయస్థానంలో విచారణ జరిగి సాక్ష్యాధారాలు లేవని ఎక్విటల్ ఇచ్చినటువంటి కేసును మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి కక్ష చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాల. కాపు సమాజం మీద నువ్వు ఎందుకు కక్ష పడుతున్నావో, ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేసులు ఎత్తేకిపోయావు, పెట్టావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేశారు. అందరూ పాపం బయటకు వచ్చి శుభ్రంగా కేసులు పోయిన ఆనందపడ్డారు. కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగబెట్టి నువ్వు చేయాలని అనుకుంటున్నావు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ స్పందించారు. రాష్ట్రంలో నడి రోడ్డుపై యువకులను చిత్రవద చేయడమే రెడ్ బుక్ రాజ్యాంగమని నిదర్శనమని ఆరోపించారు. ఇది రెడ్ బుక్కా లేదా బ్లడ్ బుక్కా అని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా పోలీసులు నేరుగా రోడ్డుపై హింసాత్మకంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
తెనాలిలో యువకులపై లాఠీ చార్జ్ చేసిన ఘటన మరొక ముందే అక్కడే ఓ గోల్డ్ స్మిత్ను వేధించి అతన్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్లారని మాజీ ఎంపీ వివరించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఫెయిర్ ప్రైస్ షాప్స్, రేషన్ షాప్స్ జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభించారు. కానీ రాజమహేంద్రవరము మారుమూల ప్రాంతం కదండి, ఎక్కడో దీవుల్లో ఉంది ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఫెయిర్ ప్రైస్ షాప్స్ని 175 నియోజకవర్గాల్లో ఇది ఒక్క నియోజకవర్గమే నాకు తెలిసి ఓపెన్ చేయాల. ఏంటి కారణాలు ఏంట్రా అని మొత్తం కనుక్కుంటే ఆఫీసర్లని స్థానిక శాసనసభ్యులు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఊర్లో లేరంట. ఏంటి దానికి కారణం ఏంటి, ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అని కనుక్కుంటే మరి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. ఈవీఎం ఎమ్మెల్యే గారు సతీమణి గారు పుట్టినరోజు అంట. తెనాలి ఘటన, ఇంకా ప్రజలు తెనాలిలో ఏ రకంగా అయితే పోలీసులు నడి రోడ్డు పైన 3rd డిగ్రీ ఇన్హ్యూమెన్ ఏ రకంగా అయితే లాఠీలు పెట్టి కొంతమంది యువకులను కొట్టారో, అది మరొక ముందే ఇదే తెనాలిలో ఆయన గోల్డ్ స్మిత్, ఇతను సేమ్ ఇదే తెనాలి పోలీసులు చిత్రహింసలు పెట్టారని దాన్ని తట్టుకోలేక మరి ఇవాళ నిన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మరి ఇంత దారుణమా? అసలు ఈ సిస్టమ్ ఏంటి అని అడుగుతా ఉన్నా. పోలీసులు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ హ్యాండ్స్లోకి తీసుకోవడం ఏంటండి? తీసుకొని 3rd డిగ్రీ పెడుతున్నారు కాబట్టి చనిపోతున్నారు. అసలు తెనాలిలో ఘటన అది ఎంత దారుణమండి? ఎవరైనా సమాజం ఒప్పుకుంటుందా అని అడుగుతా ఉన్నా. సమాజం ఒప్పుకోదే. మీరు ఇంకా కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఏంటి అసలు? ఇప్పుడు మీరు చేతిలోకి తీసుకుని నడి రోడ్డు పైన ప్రజల్ని ఈ రకంగా చిత్రవాద పెడతారా? ఒకవేళ నిజంగా తప్పు చేశారనుకోండి, కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, శిక్ష వేస్తారు. ఆ శిక్ష వేసినప్పుడు నిజంగా అంత పెద్ద ఘోరమే చేస్తే ఉరి శిక్ష ఏమనండి. ఇంకా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఓయూలో ఏర్పాటు చేయబోతున్న ఆద్య కళా ఫౌండేషన్ ప్రజా సాంస్కృతిక వాస్తు కాండాభారంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం శోచనీయమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, కె శ్రీనివాసరావు, పరిశోధకులు సన్నిధానం నరసింహ శర్మ, ప్రముఖ సంపాదకురాలు కొండవీటి సత్యవతి పాల్గొన్నారు. మ్యూజియం కేవలం తెలంగాణలోనే ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం అభిప్రాయపడ్డారు. స్వయంగా భారత రాష్ట్రపతి ఆద్య కళా మ్యూజియంను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. తిరుమలరావు గారు క్షేత్ర ఫీల్డ్ స్టడీస్ చేస్తూ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో ప్లస్ తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితంలో వాళ్ళు వాడుకుంటూ ఉన్న వస్తువులని, అంటే అంతరించిపోతున్నాయి అవన్నీ, వాటిని అట్లా కాకుండా కళాకృతులని, సంగీత పరికరాలని, వాళ్ళ దగ్గర ఉన్న రాత పరికరాలని, దేని మీద రాసేవాళ్ళు గుడ్డ మీద రాస్తారు, పాత కాగితం మీద రాస్తారు, రాసే సాధనాలు, ఇటువంటి విశేషాలను ఆయన సేకరించారు. ఆ సేకరణ దాదాపు 5,000 పరికరాలు ఆయన ఇప్పటిదాకా సేకరించారు. అది ఆయన ఒక్కడు తన ఇంట్లోనూ పెట్టుకోలేడు, ఇంకో చోట ఎక్కడ పెట్టడానికి ఆశ్రయం లేని పరిస్థితుల్లో దానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆయన తను సేకరించిన వాటిని రకరకాల చోట్ల ప్రదర్శనలు పెట్టారు. ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని నమూనా పరికరాలని ప్రదర్శనలో పెడితే అక్కడి పరిశోధకులు చూసి దానివల్ల ఇంప్రెస్ అయ్యి మీరు ఇక్కడ పెట్టొచ్చు కదా, ఈ వస్తువులతోటి ఇక్కడ మ్యూజియం పెట్టొచ్చు కదా అని వాళ్ళు అడిగారు. కానీ తిరుమలరావు గారు అది భారతదేశంలోనే, మన తెలుగు ప్రాంతాల్లోనే, మన తెలంగాణలోనే ఈ మ్యూజియం ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా ఆయన ముందుకు తీసుకెళ్ళలేదు. అది ఆయన హైదరాబాద్లో మీకు తెలుసు మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చాలా కాలం పాటు ప్రదర్శనలో ఉంది. తర్వాత రాష్ట్రపతి భవన్లో దీంట్లో కొన్ని వస్తువుల్ని రాష్ట్రపతి భవన్కి తీసుకువెళ్ళి దాదాపు కొన్ని నెలల పాటు
అక్కడ ప్రదర్శనలో ఇప్పటికి కూడా ఒక గదిలో రాష్ట్రపతి భవన్లో అది నిత్య జీవితంలో కానీ సంగీత వాద్యాలు కానీ వాటన్నింటినీ కూడా సేకరించి జయదేవ్ తిరుమలరావు గారు రకరకాల పద్ధతుల్లో వాటిని ఉపయోగంలో ప్రజల ప్రదర్శనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అంతా సేకరించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఇంట్లో పెట్టుకోవటం అయితే సాధ్యం కాదు. ఆయన దాన్ని దాచుకొని తన తర్వాత కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. ఆయన అనేది ఏమిటంటే ఇది ప్రపంచానికి ఉపయోగపడాలి, మనకు తెలవాలి, ఆదివాసుల కళా సంపద వాళ్ళ జీవన విధానం తెలవాలి అంటే ఈ వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచాలి, ఒక ప్రదర్శనశాలలోగా దీన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన తాపత్రయం. అంటే ఇప్పటి నుంచి ప్రదర్శనశాలలో ఏర్పడితే అది సమాజానికి సంబంధించిన ఆస్తిగా మారుతుంది. దాని నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి ఇది మనకు ఈ ప్రదర్శన అనేది ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగమో కూడా కె శ్రీనివాస్ గారు విపులంగా చెప్పారు. ఆంథ్రోపాలజీ కానీ సోషాలజీ కానీ అదేవిధంగా ఆదివాసుల జీవన విధానం మీద అధ్యయనం చేసే వాళ్లకు, భాషా సంస్కృతుల మీద అధ్యయనం చేసేటువంటి భాషా శాస్త్రవేత్తలకు అందరికీ కూడా అది ఉపయోగకరమైనటువంటిదే. అది యూనివర్సిటీలో ఉండటం హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారిలో చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందినట్లు తెలుస్తుంది. బాధితులకు ప్రస్తుతం చికిత్స అందుతున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీసిందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఫుడ్ కాంట్రాక్టర్లు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.